దీంట్లో పర్యావరణం అంటే చాలా లోతుగా, చాలా డీప్గా మనం ఈ ఆస్పెక్ట్లోకి వెళ్ళాము అంటే మనకు గుర్తొచ్చేది పర్యావరణం. మనం పాత లైక్ మన హిస్టరీలో చూస్తే, లేకపోతే మనం గతంలోకి వెళ్ళి చూస్తే, ఒకప్పుడు ఎన్విరాన్మెంట్కి ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి. మా ఉద్దేశంలో మన మనుషులం అందరం ఇప్పుడు ఒక ఒబిసోజెనిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. ఒబిసోజెనిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఊబకాయానికి కారణమయ్యే పర్యావరణంలో ఉన్నాం. అంటే ఏంటి? ఈ పర్యావరణము 2 విషయాలని చాలా నిక్కచ్చిగా, చాలా డెడికేషన్తో పెంచుతుంది. ఒకటి, వ్యాయామం చేయడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, అవన్నిటిని తగ్గించేస్తుంది. ఎలా చూసినా మనకి శారీరక శ్రమ లేకుండా మన పర్యావరణం అయిపోతుంది. అన్నీ ఇంటికే రావడము, ఏది ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కార్లో వెళ్ళిపోవడము, కార్లు ఎక్కువైపోవడము, ఎలా చూసినా కూడా మనకి శారీరక శ్రమ అవ్వట్లేదు. రెండో విషయం, తిండిని పెంచుతుంది. మనకి తిండి అందుబాటులోకి వస్తుంది, చాలా ఎక్కువ తిండి ఉంటుంది, చిరుతిండ్లు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అనేది ఎన్విరాన్మెంట్లో చాలా ఉంది. అది మనం చూడాల్సిన విషయం. అంటే అది ఎలా అయిపోయింది అంటే, మనం కష్టపడి డబ్బులు కట్టి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే తప్ప మనకి శారీరక శ్రమ కాదు. అంత కష్టంగా ఉండదు, ఒకప్పుడు అంత కష్టంగా లేదు. కానీ ఇప్పుడు పర్యావరణం అలా అయిపోయింది. రెండో విషయం వచ్చేసి, చాలా కష్టపడి డబ్బులు కట్టి డైటీషియన్ని పెట్టుకొని పౌష్టికాహారం తినాల్సి వస్తుంది. ఆ పరిస్థితి కూడా ఉండకుండా ఉండవలసింది. కానీ ఎక్కడ చూసినా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బీ ఒబీస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెయిన్ వెయిట్. అది అంతే కష్టం వెయిట్ లూజ్ చేయడం. అలా ఉండకూడదు. ఎన్విరాన్మెంట్ ఎక్కడో మనకి సహకరించాలి, కానీ అది సహకరించట్లేదు.